హలో అండి అందరికీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈరోజు చూడండి నేను ఎంతో టేస్టీగా అయితే పానీపూరి చేశాను. అసలు పానీపూరి చేతకాని వాళ్ళు కూడా ఇలా ట్రై చేయడం వల్ల చాలా ఈజీగా చాలా పర్ఫెక్ట్గా అయితే చేయగలరు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. పానీపూరి చూడండి అసలు పట్టుకుంటే చాలా క్రంచీగా, చాలా క్రిస్పీగా, చాలా బాగుంటాయండి. పానీపూరి లవర్స్ ఎంతమంది ఉన్నారో చాలా ఇష్టంగా అయితే మనము వారానికి ఓ 4 టైమ్స్ కూడా పానీపూరి తింటాం కదా. బయట తినే పని లేకోకుండా ఇంట్లోనే ఇలా ఈజీగా ఎంతో సింపుల్గా చాలా ఈజీగా అయితే చేసేయచ్చు. ప్రాసెస్ ఎలా చేశానో మీరు కూడా చూసేయండి. ఫస్ట్గా నేనైతే దీనికోసం మనకు రవ్వ అయితే అవైలబుల్లో ఏది దొరికితే అదైతే తీసుకోండి. నేనైతే ఇక్కడ 2 గ్లాసెస్ రవ్వ అయితే తీసుకున్నాను. ఏ రవ్వ అంటే అది కాదండి, మనకి ఉప్మా చేస్తాం కదా ఆ రవ్వ అయితే యూజ్ చేసుకోవాలి. సూజీ కానీ ఇంకొచ్చేసి ఏది ఉంటే అదైతే తీసుకోవాలి. ఇక్కడైతే నేను సూజీ అయితే 2 గ్లాసెస్ అయితే తీసుకున్నాను. మనకి రవ్వ అనేది నీట్గా బాగా అయితే చూసుకున్న తర్వాత అయితే ఇలా గ్లాస్లోకి తీసుకొని పక్కకైతే ఇలా ఒక బౌల్ తీసుకొని అందులోకి అయితే వేసుకోవాలి. మీకైతే చూసుకొని అయితే వేసుకోండి. ఇక్కడైతే నేను పక్కా కొలతలతో మనకు పానీపూరి అనేది చక్కగా బాగా క్రిస్పీగా రావాలంటే ఇలాగైతే నేనైతే కొలతలు అయితే చూపిస్తున్నాను. చూడండి ఇక్కడ నేనైతే 2 గ్లాసులు రవ్వకైతే 1 గ్లాస్ అయితే పానీపూరి, మనకి పానీపూరీలు బాగా రావాలంటే 1 గ్లాస్ పిండి అయితే తీసుకోవాలి. ఇక్కడ నేను గోధుమ పిండి అయితే యూజ్ చేశాను. 1 స్పూన్ అంత అయితే మైదా అయితే యూజ్ చేశాను. ఎందుకంటే మనం గోధుమ పిండి యూజ్ చేసినా కూడా మనకు పూరీలు అయితే పర్ఫెక్ట్గా వస్తాయి. మీకు కావాలనుకుంటే ఈ ప్లేస్లో టోటల్లీ మైదా కూడా యూజ్ చేయొచ్చు. చూడండి ఇక్కడ కొద్దిగా ఒక 1/4 స్పూన్ అంత వంట సోడా అయితే తీసుకున్నాను. తర్వాత రుచికి తగ్గట్టు అయితే సాల్ట్ అయితే వేసుకోవాలి. నేనైతే ఈ పిండిలోకి అయితే కలుపుకున్నాను సాల్ట్ అలాగే వంట సోడా అనేది. మీకు కావాలనుకుంటే వాటర్లో అలా వేయడం వల్ల మనకి అంత బాగుండదండి. కాబట్టి ఇలా ఫస్ట్లోనే పిండిలో వేసుకోవాలి. ఇందులో మనకి ఇంకేం యాడ్ చేయని అవసరం లేదు. మనకి ఇక్కడ వంట సోడా సాల్ట్ రుచికి తగ్గట్టు అయితే వేసుకోవాలి. తర్వాత ఆయిల్ అలా ఏం అవసరం లేదండి. మనకి వాటర్ ఎంత కావాలో చూసుకుంటూ అయితే వాటర్ వేసుకుంటూ నీట్గా అయితే పిండి ముద్దలాగా అయితే కలుపుకోవాలి. ఇలా మధ్యలో కలుపుకుంటూ రావాలి నీట్గా. ఎందుకంటే మనకి వాటర్ తక్కువ వచ్చి వేసుకుంటూ కలుపుకోవాలి. మనకి ఈ పిండి అనేది ఎక్కువ లూజ్ కాకూడదు, అలాగని మరీ ఎక్కువ గట్టిగా ఉండకూడదు, మీడియంగా అయితే ఉండాలి. ఎందుకంటే మనకి ఎక్కువ లూజ్గా ఉంటే మనకి పూరీలు రుద్దేటప్పుడు అంత క్రంచీగా అయితే రావు. కాబట్టి ఇలాగ మనకైతే ఒక హాఫ్ అన్ అవర్ అయితే పిండి ముద్ద అనేది బాగా అయితే నానబెట్టుకోవాలి. ఎందుకంటే ఇలా నానబెట్టడం వల్ల పైన అయితే ఒక ప్లేట్ కానీ లేకుంటే మనకు ఒక కవర్ కానీ కప్పి ఉంచి, లేకుంటే తడి బట్ట ఉంటుంది కదా తడి క్లాత్, అది వేయడం వల్ల కూడా మనకి పిండి అనేది బాగా మెత్తగా అయితే అవుతుంది. ఒక హాఫ్ అన్ అవర్ అయితే నేనైతే ఒక 40 మినిట్స్ అయితే టైం పట్టింది నాకైతే. 40 మినిట్స్ అయితే అలాగైతే వదిలేసాను. ఇలా వదిలేయడం వల్ల మనకి పిండి అనేది రవ్వకి అలాగే పిండికి టోటల్లీ రవ్వ అనేది నీట్గా వాటర్ని మొత్తం పీల్చుకొని మనకి నీట్గా బాగా మెత్తగా అయితే రెడీ అవుతుంది. అప్పుడు మనకు చేసే కూడా చాలా బాగుంటుందండి. చూడండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఈ విధంగా అయితే పిండి బాగా మెత్తగా అయితే నానాలి. మనము పిండి ముద్ద అనేది ఎంతసేపు నానబెడతామో మనకు పూరీలు కూడా అంత బాగా అయితే పొంగుతాయి, అంత బాగా అయితే టేస్టీగా కూడా ఉంటాయి. తర్వాత ఇక్కడ చూడండి నేను పిండి అయితే కొద్దిగా అంటే మనకి ఎంత చేతికి ఎంత వస్తుందో అంత అయితే ఒక పెద్ద ముద్దలాగా అయితే చేసుకోవాలి. ఇక్కడ నేను పిండిని మొత్తాన్ని 3 పీసెస్ లాగా అయితే చేసుకున్నాను. అంటే 3 సార్లు అయితే పూరీలాగా రుద్దుకున్నాను. ఫస్ట్ ఇక్కడ చూపిస్తున్న విధంగా కొద్దిగా పిండి అయితే మనం పిండి రుద్దుతాం కదా, కింద పూరీ రుద్దే బండ ఉంటుంది కదా, ఆ బండ మీద అయితే ఒట్టి పిండి అయితే వేసి తర్వాత ఒక పెద్ద ముద్దలాగా ఈ పిండి అనేది తీసుకొని ఇలాగా కట్టి వేసి నీట్గా అయితే పూరీలాగా అయితే రుద్దుకోవాలి. మనకి చిన్న పూరీలు రుద్దాలంటే చాలా టైం పడుతుందండి. నాకైతే ఈ పూరీలు చేసేకి ఆఫ్టర్నూన్ 2 o'clock నుండి ఈవినింగ్ వచ్చేసి 5:30 వరకు అయితే చేశాను. చాలా టైం పట్టింది నాకు. కానీ మనకి కొత్తగా ట్రై చేసే వాళ్ళైతే చాలా త్వరగా అయితే చేయలేరు. నేనైతే మంత్లీకి ఒక 4-5 టైం అయితే ఈ పానీపూరి అనేది చేస్తాను. చూడండి ఇక్కడైతే నీట్గా పూరి అంత అయితే పెద్దగా అయితే రుద్దుకున్నాను. తర్వాత మనము కాఫీ తాగుతాం కదా, టీ గ్లాస్ కానీ కాఫీ కప్పు కానీ అది తీసుకొని ఇలాగ పైన అయితే నీట్గా అయితే ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా ఒత్తుకుంటే మనకు పూరీలు అనేటివి చాలా బాగా
ఈ విధంగా అయితే రౌండ్ షేప్లో అయితే వస్తాయి. మనకు మరీ చిన్నవి అయితే బాగుండవు కదా. ఈ విధంగా ఈ సైజులో అయితే ఉండాలి మనకి పూరి అనేది. ఈ పూరి అనేది అంత పెద్దగా కాకోకుండా, అంత మరీ మందం కాకోకుండా, మరీ పలుచగా కాకోకుండా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా అయితే ఈ విధంగా రుద్దుకుంటే సరిపోతుంది. మనం మందం రుద్దడం వల్ల మరి మనకి లోపల పిండి అనేది అంతగా ఉడకదండి. మరి ఎక్కువ మనము పల్చాగా రుద్దడం వల్ల మనకి పూరీలు అనేటివి పొంగవు. కాబట్టి చూసుకొని అయితే ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా పూరీలను రుద్దుకొని పక్కన మనము ఏది ఉంటే అది ఒక పెద్ద గిన్నెలోకి కానీ ఇలాగ ప్లేట్లోకి కానీ ఇలా తీసుకొని పూరీలన్నీ పక్కన అయితే పెట్టుకోవాలి. ఈ పూరీలన్నీ రుద్దిన తర్వాత ఒక తడి క్లాత్ ఉంటుంది కదా, తడి క్లాత్ పైనంత నీట్గా కప్పించుకోవాలి. ఎందుకంటే ఇలా కవర్ చేయడం వల్ల మనకి పూరీలు అనేటివి నూనెలో వేసిన వెంటనే నీట్గా అయితే పొంగుతాయి. లేకంటే అంతగా పొంగవండి మనకి పూరీలు అనేటివి. తర్వాత స్టవ్ వెలిగించి పెనం పెట్టి ఆయిల్ అయితే అందులో తగినంత వేసుకొని ఆయిల్ అయితే బాగా హీట్ ఎక్కనివ్వాలి. చూడండి, ఫస్ట్ అయితే ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మంట అయితే నేను హై ఫ్లేమ్లో అయితే పెట్టాను. పూరి చూడండి ఎంత చక్కగా పొంగిందో. చాలా అంటే చాలా ఈజీగా చేసేయచ్చండి. కొంతమంది అయితే పూరీలు ఇలా చేస్తారు కదా, వాళ్ళకి పూరీలు అనేటివి అస్సలు అయితే పొంగవు. నేను చెప్పిన ట్రిక్ అయితే పాటించినారంటే మనకి పానీపూరి అనేది చాలా బాగా చాలా పర్ఫెక్ట్గా బాగా నీట్గా అయితే పూరీలు టోటల్లీ మనం ఎన్ని పూరీలు చేసామో అన్ని పూరీలు కూడా ఇలాగ ఒకే సైజులో నీట్గా పొంగుతూ మనకు చాలా అంటే చాలా క్రంచీగా చాలా బాగా వస్తాయండి. నేను ఇక్కడ చేస్తున్న పూరీలు ప్రతి ఒక్కటైతే నాకైతే నీట్గా అయితే పొంగి చాలా అంటే చాలా అసలు చాలా బాగా వచ్చాయి. మనము నూనెలో వేసిన వెంటనే కొంతమంది అయితే ఏం చేస్తారంటే ఇలా గరిటెతో అయితే అస్సలు ప్రెస్ చేయరు. అలా ప్రెస్ చేయకపోవడం వల్ల మనకు పూరీలు అనేటివి అస్సలు పొంగవు. ప్రతిసారి మనము ఆయిల్లో వేసిన వెంటనే ప్రతి ఒక్క పూరిని ఈ విధంగా నీటిలో బాగా అయితే ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే ప్రెస్ చేయొచ్చు. ఇలా టర్న్ చేసుకుంటూ నీట్గా అయితే కాల్చుకుంటూ రావాలి. కొద్దిసేపు అయితే మంట అయితే మనము హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. తర్వాత మీడియం టు లోలో పెట్టుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చుకోవాలి. మనము టోటల్లీ మంట అయితే ఒకే విధంగా హై ఫ్లేమ్లో పెట్టామంటే పూరి అనేది నీట్గా మాడిపోతుంది. కానీ లోపల అనేది మనకి ఎంతవరకు అసలు కాలదు. సో లోపల నీట్గా ఉండదు కాబట్టి మనకు పచ్చివాసన వచ్చే అవకాశం ఉంది. కానీ పూరీలు మనం తీసిన తర్వాత అసలు క్రంచీగా ఉండవు. తీసిన కొద్దిసేపటికైతే మనకు పూరీలు అనేవి టోటల్లీ మెత్తగా వచ్చేస్తాయి. కాబట్టి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, నేనైతే మంట లో టు మీడియం అలాగే హై అయితే ఇలా మార్చుకుంటూ పూరీలు అయితే కాల్చుకుంటున్నాను. పూరీలు మనం తీసేటప్పుడు అలాంటప్పుడు ఇలాగా మీడియం ఫ్లేమ్లో అలాగే లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఇలా నీట్గా అయితే రెండు వైపులు కాల్చుకుంటూ ఇలా టర్న్ చేసుకుంటూ మధ్య మధ్యలో నీట్గా అయితే పూరీలు అనేటివి కాల్చుకోవాలి. వీటిని మనం నీట్గా సపరేట్ చేసుకుంటూ వచ్చినప్పుడల్లా మిగతా పూరీలు కూడా అలాగే నూనెలో టోటల్లీ వేసుకుంటూ అన్నీ ఇక్కడ నేను చూపిస్తున్నా కదా, ఈ విధంగా టర్న్ చేసుకుంటూ నీట్గా ప్రతి ఒక్కసారి కూడా మనకి మాడిపోకుండా ఇలాగ రెండు వైపులా నీట్గా అయితే చూసుకుంటూ బాగా తిప్పుకుంటూ ఇలాగ కాల్చుకుంటూ రావాలి. మనకి పూరీలోనే ఉందండి టేస్ట్ అంతా. ఎందుకంటే ఇలాగ చేయడం వల్ల మనకి బండి మీద కొనాల్సిన పనే లేదు. టోటల్లీ బండి మీద ఎలాగుంటాయో అలాగే ఇంట్లో కూడా మనం అలాగే చేయొచ్చు. చూడండి, ఇక్కడ నేను ప్రతి ఒక్కసారి వేసినప్పుడల్లా మనకి పూరీలు అనేటివి అసలు ఎంత క్రిస్పీగా వస్తున్నాయో, అసలు కాలడం కూడా ఎంత బాగా కాలుతున్నాయో, ఎంత నీట్గా అంటే మనకు సేమ్ బండి మీదలాగే వస్తున్నాయి పూరీలన్నీ టోటల్లీ. మనకి టోటల్లీ పూరీలు కాల్చడంలోనేనండి టేస్ట్ అనేది. ఇలా చేయడం వల్ల మనకి తినేటప్పుడు కూడా మనకి బాగా క్రంచీగా తగులుతూ చాలా అంటే చాలా బాగుంటాయి. ఇలా కాల్చుకోవడం వల్ల మీరు మంటనైతే చాలా అంటే చాలా బాగా అడ్జస్ట్ చేసుకుంటూ ఇప్పుడైతే నేనైతే చూడండి ఇక్కడ మీడియంలో పెట్టాను. ఇలా పెట్టుకుంటూ ఇలా కాల్చుకుంటూ ఇలా అయితే రావాలి. మా ఇంట్లో అయితే అండి మేమైతే వీక్లీకి ఒక 4-5 టైమ్స్ అయితే పానీపూరి లేనిది అయితే ఉండము. మేమనే కాదు మా పిల్లలు కూడా చాలా అంటే కనీసం బయట నుంచి అయినా కూడా తెప్పించుకొని తింటాము. నేనైతే ఇంట్లో అయితే చాలా అంటే చాలా ఎక్కువ టైమ్స్ అయితే ఎక్కువ వంట అనేది అయితే పానీపూరి అయితే ఎక్కువ చేస్తూ ఉంటాను. కానీ వీడియో అయితే తీసేకంత టైం ఉండదని ఎప్పుడన్నా ఖాళీగా ఉన్నప్పుడైతే ఇలా ఖాళీగా ఉన్నానని వీడియో తీసి అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, నేనైతే ఉల్లగడ్డలు అయితే తీసుకున్నాను. అలాగే గడ్డలు అయితే వేసేసాను. ఉల్లగడ్డలు అలా వేయడం వల్ల బాగా ఉడుకుతాయండి. నేనైతే కట్ చేసి ఏం వేయలేదు. నీట్గా వాష్ చేసి అలాగే ఉడకబెట్టుకున్నాను. ఉల్లగడ్డలు ఉడికేటప్పుడు కొద్దిగా సాల్ట్ అయితే వేసుకోవాలి. తర్వాత ఇక్కడ చూడండి, మనకు పూరీలన్నీ నేను టోటల్లీ చేసిన పూరీలన్నీ ప్రతి ఒక్క పూరి పొంగుతూనే వచ్చింది. నాకైతే చాలా బాగా వచ్చాయి కదా. అందులోపల ఇక్కడ చూడండి, మనకి టోటల్లీ ఉల్లగడ్డలు అనేటివన్నీ అయితే నీట్గా ఉడికిపోయాయి కదా. పైన అయితే టోటల్లీ ఉన్న
పొట్టంతా ఇక్కడ నేనైతే రిమూవ్ చేసేసాను. రిమూవ్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత కొద్దిగా అల్లం అండి. మనకి పానీపూరిలోకి చాలా అంటే చాలా బాగుంటుందండి అల్లము అలాగే ఎర్రగడ్డలు, పుదీనా. మనకు మెయిన్ ఇందులో వేసేది ఏంటంటే పుదీనా కొత్తిమీరేనండి. ఇక్కడైతే పుదీనా కొత్తిమీర అయితే తీసుకున్నాను. అది మనకి పుదీనా కొత్తిమీర అనేది బాగా నీట్గా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక 7-8 వరకు పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను. ఎర్రగడ్డలు నీట్గా పొట్టు తీసేసి ఇలాగ సన్నగా అయితే కట్ చేసి పెట్టుకున్న. ఇక్కడ పుదీనా కొత్తిమీర చూడండి బాగా వాష్ చేసుకొని నీట్గా అయితే పక్కనైతే ఒలుచుకొని పెట్టుకున్నాను. మీకు కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ మిరపకాయలు అయితే యూజ్ చేసుకోండి. అలాగే తక్కువ తినే వాళ్ళైతే లైట్గా అయితే యూజ్ చేసుకోండి కారం లేని పచ్చిమిర్చి. ఇక్కడ నేను కారం లేని పచ్చిమిర్చి అయితే ఒక 7-8 వరకు తీసుకున్నాను. అంత ఎక్కువ కారం లేవండి. తర్వాత అల్లం వేస్తాం కదా, అల్లం సన్న సన్న పీసెస్ లాగా అయితే కట్ చేసుకోవాలి. ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి అల్లం ముక్కలు కట్ చేసినవి, పచ్చిమిర్చి, అందులోకి మనకు పుదీనా, పక్కన అయితే కొత్తిమీర అయితే బాగా నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా. చూడండి ఇక్కడ ఇదంతా అయితే మిక్స్ చేసుకొని వేసుకుంటున్నాను నేను పుదీనా కొత్తిమీర కూడా. ఇలా వేసేసిన తర్వాత ఇందులోకి మనకు వాటర్ ఫస్ట్లోనే కొద్దిగా అయితే వేసుకోవాలి. మనకి ఎందుకంటే మనం ఫస్ట్ చింతపండు ఉంటుంది కదా మనకి, అదైతే నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇందులో వాటర్ ఎన్ని కావాలో మనకి ఒక హాఫ్ గ్లాస్ అలా వేసుకుంటే సరిపోతుంది. మనకి మిక్సీ జార్ చిన్నది ఉన్నట్లయితే అలా మిక్స్ చేసుకున్నా సరిపోతుంది. లేకుంటే ఒకవేళ మెదగదు అనేటట్టుగా ఉంటే మనకి వాటర్ కొద్దిగా వేసి ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత నేనైతే జీలకర్ర అయితే అంతా మిక్సీ పట్టిన తర్వాత లాస్ట్లో వేసి మళ్ళీ అయితే మిక్సీ పట్టుకున్నానండి. మీకు కావాలంటే ఫస్ట్లోనే వేసుకోండి. చూడండి ఉల్లగడ్డలు అయితే ఇక్కడైతే నేను మెత్తగా అయితే స్మాష్ చేసి ఇలాగ పెట్టుకున్నాను. తర్వాత ఇందులో కొద్దిగా గరం మసాలా, అలాగే మనకు నేను ఫస్ట్లో పచ్చిమిర్చి అయితే వేసుకున్నా కదా, గరం మసాలా, చాట్ మసాలా, హాఫ్ టేబుల్ స్పూన్ అంతా కారపొడి అయితే తీసుకున్నాను. చూడండి ధనియా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్, అలాగే కారపొడి హాఫ్ టేబుల్ స్పూన్ అంతా. ఇంకొచ్చేసి సాల్ట్ అయితే రుచికి తగ్గట్టు అయితే తీసుకున్నాను. సాల్ట్ ఎందుకంటే ఇప్పుడు కూడా ఇందులోకి ఉల్లగడ్డలోకి వేసుకోవాలండి. ఇందులోకి వేస్తేనే మనకు పానీపూరికి అనేది టేస్ట్ బాగుంటుంది. తర్వాత ఎర్రగడ్డలు అనేవి నేనైతే పక్కన బాగా నీట్గా కట్ చేసి పెట్టుకున్నా కదా సన్నగా, అవి కూడా ఇందులోకి టోటల్ అయితే మిక్స్ చేసుకోవాలి. ఇదంతా ఇలా వేసిన తర్వాత మనం మొత్తం టోటల్లీ అంతా ఒక్కసారి బాగా నీట్గా అయితే కలుపుకోవాలండి. ఇలా కలపడం వల్ల అంత ఎర్రగడ్డలు అన్నీ మిక్స్ అయిపోయి మనకి చూడండి ఎంత నీట్గా స్టఫింగ్ అనేది మనకు రెడీ అయిపోయింది కదా. ఇక్కడ పానీపూరి స్టఫింగ్ అనేది ఇదైతే పక్కన పెట్టేసుకోవాలి. ఇందులోకి ఇంకేం వేయాల్సిన అవసరం లేదండి. ఉప్పు కారం అన్ని చూసేసుకుంటే సరిపోతుంది. తర్వాత పక్కన చూడండి చింతపండు ఉంటుంది కదా, చింతపండు, తర్వాత ఇక్కడ మనం మిక్సీ పట్టాం కదా అల్లము, కొత్తిమీర, పుదీనా, అలాగే వచ్చేసి పచ్చిమిర్చి, అవన్నీ ఇందులోకి అయితే పేస్ట్ అయితే పక్కకు తీసుకున్నాను. ఒక పెద్ద బౌల్లోకి అయితే తీసుకున్నాను. తర్వాత చింతపండు కూడా మెత్తగా అయితే బాగా నలుపుకోవాలండి. బాగా మెత్తగా పిసికిన తర్వాత అది కూడా ఇందులోకి అయితే యాడ్ చేసుకోవాలి టోటల్లీ. చూడండి ఇక్కడ చింతపండు వేసాం కదా, అది కూడా ఇందులోకి వేసేసుకోవాలి. చింతపండు రసం అనేది ఇందులోకి మనకి నిమ్మకాయ యూజ్ చేయడం వల్ల అంత టేస్ట్ అనేది ఉండదండి. ఈ చింతపండు రసం అనేది మనకు చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. నేనైతే చింతపండు రసం అయితే యూజ్ చేశాను. ఎవరైనా కూడా ఆల్రెడీ చింతపండు రసమే యూజ్ చేసేది, నిమ్మకాయ అయితే ఎవరైతే వేయరండి. అది వేయడం వల్ల మనకి టేస్ట్ ఫ్లేవర్ అనేది మారిపోతుంది. తర్వాత చూడండి ఇక్కడ రుచికి తగ్గట్టు అయితే సాల్ట్ వేసుకోవాలి. తర్వాత ఒకసారి నీట్గా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనకు ఉప్పు కారం అన్నీ అయితే చూసుకోవాలి. ఇందులోకి అయితే ఇంకేమైతే యూజ్ చేయలేదు నేనైతే. ఉప్పు అయితే చూడండి మనకు ఫస్ట్లో కొంచెం వేసుకొని తర్వాత మనకు సరిపోకుంటే ఇంకా కొంచెం వేసుకొని ఉప్పు కారం అన్నీ సరిపోయాయేమో బాగా నీట్గా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే ఇలా మిక్స్ చేయడం వల్ల మనకి టోటల్లీ అంతా ఉప్పు కారం పులుపు అనేటివి మనకు ఉందో లేదో తెలుస్తుంది. తర్వాత మనకు వాటర్ తక్కువ కావాలనుకుంటే తక్కువ యూజ్ చేసుకోవచ్చు. అలాగే మనకు పూరీలు చాలా ఉన్నాయి కదా కాబట్టి ఇంకా వాటర్ అనేటివి ఎక్కువైతే యూజ్ చేసుకోవాలి. ఇక్కడైతే నాకు కారం అయితే కొంచెం అంత ఎక్కువగా లేదు కానీ బాగా లైట్గా అయితే సరిపోయింది. కానీ కొద్దిగా లైట్గా పులుపు కొంచెం ఎక్కువ అనిపించింది కాబట్టి నేను వాటర్ అయితే ఎక్కువైతే యూజ్ చేశాను. ఎందుకంటే మనకు ఆ పానీపూరి సరిపోయేటట్టు. మరి వాటర్ అనేటివి ఎక్కువ యూజ్ చేయడం వల్ల మనకి అంత టేస్ట్ ఉండదండి ఈ పానీపూరి రసం అనేది. చూడండి ఇక్కడ నేను తగ్గట్టు అయితే వాటర్ వేసుకున్నాను. వాటర్ అన్నీ వేసుకొని నీట్గా అయితే కలుపుకున్నాను. పక్కన చూడండి పానీపూరి ఇంకొచ్చేసి మనకి తర్వాత ఇవి
మనకు పానీపూరీలోకి ముఖ్యంగా ఇవే కదా ముఖ్యం. కాబట్టి వాటినైతే ఒక ఫిల్టరేషన్ తీసుకొని మనకి కాఫీ వడగడతాం కదా, అది తీసుకొని నీట్‌గా అయితే వడపోసుకోవాలి. నేనైతే వడపోయలేదండి. తర్వాత ఇక్కడ చూడండి పానీపూరి తీసుకొని నేను చేసిన ప్రతి ఒక్క పానీపూరి అయితే చాలా పర్ఫెక్ట్‌గా అయితే వచ్చింది. ఇక్కడ చూడండి టోటల్లీ పానీపూరి అంతా ఇలాగ నీట్‌గా అయితే స్టఫింగ్ చేసి అందులో వాటర్‌లో అద్దుకొని తింటుంటే చాలా అంటే చాలా బావుందండి. మనకి పానీపూరి టోటల్లీ స్టఫింగ్ ఇంకొచ్చేసి ఇక్కడ పానీ అనేది చాలా అంటే చాలా బాగుందండి. అసలు మొత్తానికి టేస్ట్ అనేది ఈ పానీనే. చూడండి ఇక్కడ పానీపూరీలను పక్కన పెట్టి ఇక్కడ వచ్చేసి మా వారైతే పానీ అనేది టోటల్లీ స్టఫింగ్ చేసిన పానీపూరీల్లో పానీ అనేది వేస్తున్నారు. చాలా అంటే చాలా బాగుంది. నేనైతే ఫస్ట్ టైం ఏం ట్రై చేయలేదండి. చాలా అంటే చాలా సార్లు ప్రతి ఒక్క వంట చేసినప్పుడల్లా నేనైతే పానీపూరి అయితే ఎక్కువ చేస్తాను. అన్ని దాంట్ల పైన ఫస్ట్ పానీపూరికైతే ప్రిఫరెన్స్ ఇస్తాను నేనైతే. మీరే దేనికి ఇస్తారో, మీకు ఏ వంట అంటే ఇష్టమో నాకైతే ఒక కామెంట్ చేయండి. అలాగే మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.